హలో నమస్తే, నేను రవిశేఖర్. గుంచి కవర్లకి స్వాగతం. ఎపిసోడ్ 63 పార్ట్ 1లో రైటర్, హిస్టోరియన్, హెరిటేజ్ యాక్టివిస్ట్ శ్రీమతి ఈమని రాణి శర్మ గారి కబుర్లు విన్నారు కదా. పార్ట్ 2లో మరిన్ని కబుర్లు విందాం. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అనేకమైన విశేషాలు, 1000 ఏళ్ల క్రితం నెలకొని ఉన్న పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, వివిధ ధర్మాల మధ్య, ఆలోచనల మధ్య ఉన్న ఒక రకమైన పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, శాతవాహనుల కాలం నాటి బహుత్వం, ప్లురాలిటీ, ఇలాంటి అనేకమైన విశేషాలు. ఈ మధ్య నెదర్లాండ్స్ నుంచి మనం తెచ్చుకున్న కాపర్ ఇన్స్క్రిప్షన్స్లో ఉన్న విశేషం ఏమిటి? ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు, చారిత్రక అంశాలు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలు విందాం. కంటిన్యూ చేయండి పార్ట్ 2. థ్యాంక్ యూ. మేడం, ఇంకొకటి ఏంటంటే, మీరు మెన్షన్ చేశారు, నేను వేరే పుస్తకంలో కూడా చదివాను. హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం నవలూరు వెంకటేశ్వరరావు గారు ఆయన రాశారు. మీరు కూడా ఈ అంశాన్ని మాధవధారలో, విశాఖపట్నం దగ్గర మాధవధారలో మధ్యయుగాల నాటి ఒక వైష్ణవాలయాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అది హిందూ పేపర్లో కూడా ఆ వార్త వచ్చిందని చెప్పి, అది నేను హిందూ పేపర్ ఆర్కైవ్స్లో కూడా వెళ్ళి నేను చూశాను. దాంట్లో ఏంటంటే, మాధవధారలో ఒక వైష్ణవాల ఆలయాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అక్కడ దొరికిన ఒక ఇటుకలు, ఆ సైజు, దాన్ని చూస్తే ఇవి బౌద్ధారామాల్లో కట్టినప్పుడు ఉపయోగించినవిగా, ఆ నమూనాలుగా ఉన్నట్టు అనిపించాయని. అలాగే ఇంకొక 2-3 మీరు దీంట్లో మెన్షన్ చేశారు. ఎవరంటే ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు. ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అనుకుంటాను. ఆయన కూడా కుక్కిరాపల్లి ఉదంతం, కుక్కిరాపల్లి ఆయన చిన్నప్పుడు అక్కడ ఆయన పరిశీలించిన ఈ ఆనవాళ్ళు మళ్ళా విజిట్ చేయడానికి వెళ్ళేసప్పటికీ అవి లేవని. అలాగే ఇంకొక ఆయన కూడా పుల్లటిధార, మాధవధార దగ్గర పుల్లటిధార దగ్గర ఉన్న ఈ బుద్ధ పాదాల పలకం ఒకటి, అది మిస్ అయిందని. ఇలాగా చాలా విషయాలు ఏవైతే ప్రిజర్వ్ కాకుండా పోయాయి అని రాశారు. నాకు అది రాసిన తర్వాత, చదివిన తర్వాత అనిపించింది ఏంటంటే, 2 విషయాలు. ఒకటి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేక ప్రిజర్వ్ చేయలేదా, లేకపోతే ఇది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఔత్సాహికులు దీన్ని ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్ దృష్టికి లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తేలేకపోవడం జరిగిందా? ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటివి మిస్ కాకుండా ఉండాలి అంటే ఔత్సాహికులు ఎవరైతే పరిశీలించారో దాన్ని ఎలా ప్రాపర్గా ప్లేస్ చేయడం, దీనికి సంబంధించి ఏదైనా. యాక్చువల్లీ పుస్తకం రాయడం కూడా ఒక కారణం ఏమిటంటే, మీరు అన్నట్టు ఇవాళ నేను అబ్జర్వ్ చేసి చూసిన ఈ శిథిలాలు ఒక 2 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు, 2 ఏళ్ల తర్వాత ఉన్న శిథిలాలు మరో 10 ఏళ్ల తర్వాత ఉండకపోవచ్చు. మీరు మా విశాఖపట్నంలో ఏదైనా ఒక తెరూపల్లి అని ఒక చిన్న ఊరుంది, అందులో ఒక గుడి ఉంది. నాకు అమ్మవారిదో మరి విష్ణుమూర్తిదో లేకపోతే శివుడిదో నాకు గుర్తులేదు. నిజంగా అది దిబ్బ మీద ఉంది. నేను ఇందాక చెప్పాను, ఆదిత్య మాధవ్ అని అతను మల్టీమీడియా ఇంజనీర్ అతను. మేమందరూ మాకు ఇదే పని, ఒక ఉత్సాహం కొద్దీ అది వెళదామా, ఇక్కడ వెళ్దామా, వెదర్ బాగుందంటే ఆదివారం పూట వెళ్దాం. వెళ్ళేసరికి ఆ దిబ్బ కనిపించింది. అది నోటెడ్ సైటు, డాక్యుమెంటెడ్ సైటు, నోటిఫైడ్ సైట్ అయితే కాదు. మేము వెళ్ళి ఇదేంటి దిబ్బ మీద ఉంది అని చూస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇటుకల దెబ్బ మీద ఉంది. రౌండ్గా ఉన్నాయి ఇటుకలు, పెద్ద పెద్ద ఈ సైజు ఇటుకలు. సో చూడగానే అర్థమైపోయింది స్తూపం మీద కట్టారని. మీరు ఇందాక అన్నారు మన మాధవధారకి నేను కృష్ణశాస్త్రి గారిని తీసుకెళ్ళాను. ఆయన పాప రిటైర్ అయిపోయారు, పెద్ద వయసు వచ్చింది. ఆయన వచ్చిన టచ్లో ఉండేవాళ్ళమి. పదండి చూపిస్తాను అంటే ఆయన ఉత్సాహంగా వచ్చారు. నేను చూపించాను, ఇదిగోనండి శిఖరం, గుడి పైన గోపురం, ఇదే గోపురం. ఒకరోజు నేను ఇక్కడ డిపార్ట్మెంట్ డెప్యూటీ డైరెక్టర్కి ఫోన్ చేశాను, చిట్టిబాబు గారికి. ఏమండి ఏదో డౌట్ వచ్చింది అంటే, అవును మేడం నేను ఇప్పుడు మాట్లాడను, నేను అర్జెంటుగా వెళ్ళాలి మాధవధార అన్నారు. ఏంటి అంటే, అక్కడ గోపురం తీశారండి, విప్పితే బుద్ధిస్ట్ బ్రిక్స్ అన్ని బయటకి టంబుల్ అవుట్ అయిపోయాయి, కుప్పలు కుప్పలుగా పడున్నాయి, నేను వెళ్ళి అర్జెంటుగా చూడాలి, మళ్ళీ వాళ్ళు కట్టేస్తే లోపలికి వెళ్ళిపోతాయి అన్నారు. ఆయన అటు స్కూటర్ వేసుకెళ్తే నేను ఇటు కారు వేసుకుని పరిగెట్టాను చూడడానికి. చుట్టూ బ్రిక్స్, పెద్ద బ్రిక్స్ సైజు, అవి థిన్గా ఉండి పెద్ద బ్రిక్స్. అయ్యాక
బ్రిక్స్ ముక్కని పట్టుకుని మీరు ఆ బ్రిక్స్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏన్షియన్ బ్రిక్కా మోడర్న్ బ్రిక్కా అని. ఎందుకంటే దాంట్లో ఊక, దాంట్లో బెల్లం, దాంట్లో మినప్పప్పు అవన్నీ వేసి ఆ రోజుల్లో మనకి కాంక్రీట్ అవి లేనప్పుడు ఇవన్నీ వాడేవారు. కరెక్ట్. ఆ బ్రిక్ మీరు ఇలా చిన్న ముక్క పెట్టుకుని నేను చెప్పగలను ఓహో ఇది మోడర్న్, కొత్తదైతే ఇలా ఇలా పడిపోతుంది ఇసుకలాగా, పాతదైతే ఇలా గట్టిగా రాయిగా ఉంటుంది. సో మేము ఇవన్నీ చూసామన్నమాట అక్కడ. అయ్యాక గుడి బౌద్ధ క్షేత్రాల్లో అమలక అని ఒకటి కనపడుతుంది. అమలక అంటే ఉసిరికాయ. ఆ పైన పెట్టేవారు, అమలక అని ఒకటి పెట్టేవారు. టిపికల్ అది బుద్ధిస్ట్ సైట్ యొక్క ఒక ఆర్కిటెక్చరల్ ఫీచర్ అది పడేసి ఉంది అక్కడ. సో మేము ఇవన్నీ చూసి మేము వెంటనే అర్థమైంది. కానీ గట్టిగా అనడానికి ఆయన పురోహితుడు, టెంపుల్ అథారిటీస్ వాళ్ళు ఇష్టపడరు. కానీ అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది. అది ఈస్టర్న్ గంగా టెంపుల్. అది ఒక 11th centuryలో ఏదో కట్టారు. అది ఎండోమెంట్లో ఉందో ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉందో నేనైతే చెప్పలేను. కానీ ఇంకో ఆశ్చర్యం ఏంటంటే టెంపుల్ ఇక్కడ ఉంది, కొద్దిగా ఒక 5-6 feet దూరంగా వెళ్తే మీకు మాంక్స్ యొక్క గదులు కనపడతాయి. భిక్షువుల యొక్క గదులు. వాళ్ళు చిన్న చిన్న గదుల్లో ఉండేవారు అన్నమాట. అంత చిన్న గదుల్లో ఎలా పడుకున్నారు అని డౌట్ కూడా రావచ్చు. నాకు యాక్చువల్గా తొట్లకొండ చూసినప్పుడు కూడా మేము అలాగా డౌట్ వచ్చి పొడుగ్గా ఉన్న మా ఫ్రెండ్ను, ఆయన లాంటి వాళ్ళని పడుకోబెట్టాం. పడుకోవచ్చు మేడం అంటే, ఏది పడుకో చూపించు అంటే పడుకున్నాడు. స్ట్రెచ్ చేసి పడుకున్నాడు. అలా చిన్నగా ఉంటాయి కానీ పడుకోవచ్చు. సో అలాంటివి అక్కడ బయట కనిపించే కొన్ని మట్టి పాత్రలు దొరికాయి. అవన్నీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఒక ఆయన ప్రజాశక్తిలో పనిచేసే ఒక జర్నలిస్ట్ ఆ రోజుల్లో, ఆయనకు చూడండి ఉత్సాహం వచ్చింది. ఆయన వెళ్ళి ఫోటోలు అవి తీసి నాకు ఇచ్చారు. అవన్నీ నేను రాశాను పుస్తకంలో. అది మెన్షన్. అది ప్రిజర్వ్ కాలేదా మేడం? కాలేదండి. కృష్ణ శాస్త్రి గారిని నేను అడిగాను, ఎలాగండి ఇటువంటి సైట్లు ఉన్నాయి కదా, మరి మీరు డిపార్ట్మెంట్ని ఒకప్పుడు హెడ్ చేసేవారు అంటే ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు. అమ్మా ఇప్పుడు చూడండి, ఒక 100,000 గుళ్ళు ఉన్నాయి, రేపు ప్రొద్దున ఏమైనా శిథిలాలు అయిపోతాయి. అయిపోయాక ఎన్నింటినీ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయగలదు, ఎన్నింటినీ గవర్నమెంట్ పునరుద్ధరించగలదు. అయ్యాక ఫండ్స్ ఒకటి గవర్నమెంట్ ఫండ్స్ ఒకటి డిపార్ట్మెంట్కి చాలా తక్కువ ఇస్తారు. ఇంకొకటి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు అంటే లోకల్ పీపుల్ చెప్పరు. ఇక్కడ మాకు మృణ్మయ పాత్రలు దొరికాయని, బ్రిక్స్ దొరికాయని ప్రజలు చెప్పరు. బిలీఫ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. బిలీఫ్ ఒకటే కాదు, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటారు. ఈ ల్యాండ్ వాళ్ళు కాన్ఫిస్కేట్ చేసేసి ఇదేదో మేము ఉద్ధరిస్తాం అంటారు. సో ప్రజలు వాళ్ళకి చెప్పరు. మాకైతే మేము వెళ్తే మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒక బుద్ధామన్న ఊరంతా బుద్ధిస్ట్ సైట్ మీద కూర్చుందండి. ఊరంతాను అడుగడుక్కే మీకు కనపడతాయి అవశేషాలు. సో మాకు కళ్ళు చెదిరిపోయాయి, ఇదేమిటిది, మరి గవర్నమెంట్ ఎందుకు దీన్ని టేకప్ చేయలేదు అని. నేను వెంటనే గవర్నమెంట్కి ఫోన్ చేసి, అక్కడ అందరూ నాకు తెలిసి ఉండేవారు, మాట్లాడితే వాళ్ళు అన్నారు, మీకు చెప్పిన మాటలో ఒక్క మాట మాకు చెప్పరు. నేను అదే ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు కాంటాక్ట్స్ ఉన్నాయి బై వర్చ్యూ ఆఫ్ యువర్ స్టేచర్ అండ్ ఆల్ దాట్. మామూలు వ్యక్తులు ఔత్సాహికులు కనిపెడితే ఎలాగా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం అనేది. అయితే మీరు అన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్, ప్రజలు ఈ భూమిని కోల్పోతామనే భయం ఉండొచ్చు. డిపార్ట్మెంట్ సమ్ టైమ్స్ ఉత్సాహం చూపిస్తుంది, ఒక్క మాట ఉత్సాహం చూపించేది. ఇప్పుడు తొట్లకొండ బావికొండ ఎందుకు ఉత్సాహం చూపించి దాన్ని ప్రిజర్వ్ చేశారంటే, అన్ని సర్కమ్స్టాన్సెస్. ఆ రోజులో భట్టం శ్రీరామూర్తి గారు ఇక్కడ మినిస్టరు. భట్టం శ్రీరామూర్తి గారు అని విన్నాను. ఆయన మినిస్టరు, ఆయన లోకల్ ఎమ్మెల్యే, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. కృష్ణశాస్త్రి గారికి ఆయనకి తేలుమేలు చాలా చక్కగా వాళ్ళిద్దరికి జోడి కుదిరింది. ఆయనకి నేవీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రాశారు. చాలా హై లెవెల్లో దానికంతా రికగ్నిషన్ వచ్చింది, జరిగింది. కాబట్టి ఈ సైట్లు మూడింటిని చాలా వెంటనే ఎక్స్కవేట్ చేసి, ప్రిజర్వ్ చేసి, నోటిఫై చేసి అది చేశారు. కానీ తొట్లకొండ ఈనాడు డేంజర్లో ఎందుకు పడ్డాదంటే, ఊరు ఆ రోజుల్లో
ఎక్కడ ఓల్డ్ సిటీలో ఉండేది. తొట్లకొండ ఊరి బయట ఒక 15-20 మైళ్ళ దూరాన్ని ఉండేది. ఇప్పుడు ఊరు అటు పరిగెడుతున్నది, అవును హ్యాబిటేషన్ సైట్ అటు వెళ్ళిపోతున్నాయి. అవును అక్కడ ప్రజలకి తొట్లకొండ అంటే 3300 ఏకర్స్, అది నోటిఫైడ్ సైట్. ఇంత జాగా ఎందుకు బౌద్ధ క్షేత్రానికి ఇచ్చేయాలి అని చెప్పి దాని మీద ల్యాండ్ తీసేసి ఐటీ పార్క్స్కి ఇస్తాం, లేకపోతే మామూలు పార్క్స్ కట్టేస్తాం, లేకపోతే టూరిజంకి ఇస్తాం. వాళ్ళు ఏదో చిన్న హోటల్స్ అవి కొట్టారు. టూరిజం అనేది ఇందాక అన్నాను కదా, ఇది చాలా బ్యూటిఫుల్ సీనిక్ సైట్. అవును అవును మీరు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్షేత్రం బౌద్ధ క్షేత్రం ఉంది అంటే మీరు కళ్ళు మూసుకొని చెప్పేది చాలా సీనిక్ బ్యూటిఫుల్ కొండ, ఒక జలపాతం, ఒక మంచి వ్యూ ఉన్న జాగా అని మీరు చెప్పేయచ్చు. వాళ్ళు ఎప్పుడు అలా సెలెక్ట్ చేసుకునేవారు సైట్లు. మీరు అజంతా వెళ్ళారో లేదో, ఆ సైట్ల యొక్క సీనిక్ వ్యూ ఉందా, అది ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాళ్ళు జీవితాలని త్యాగం చేసేసారు, కానీ ప్రకృతి మీద ప్రేమ మాత్రం వాళ్ళు దాచుకున్నారనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ సైట్లు సెలెక్ట్ చేశారు. ఆ సైట్ ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్కి కావాలి. అవునవును, అర్థమైందా? కాబట్టి దాని మీద కన్నేశారు. 3300 ఎకరాలని 125 ఎకరాలకి కుదించేశారు. నేను దాని మీద కేసులు వేశాను హైకోర్టులో. ఆ కేసులు నడుస్తున్నాయి, లీగల్ బ్యాటిల్ నడుస్తుంది. కాబట్టి కొత్త సైట్లను నోటిఫై చేయమంటే వాళ్ళు చేయరండి. పాతవి అట్లీస్ట్ కనీసం ప్రిజర్వ్ చేస్తే అది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. అయితే మేడం, దీనికి రిలేటెడ్ ఇదే ఏంటంటే, ఈ మధ్యన మన ప్రధాని నెదర్లాండ్స్ వెళ్ళడం పేపర్లో చూశాను నేను. అయితే ఈ నెదర్లాండ్ పర్యటనలో నాకు ఇంట్రెస్టింగ్గా కనిపించిన ఇంకొక అంశం ఏమిటంటే, డచ్ వాళ్ళు అప్పట్లో అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు యొక్క సంబంధించిన కాపర్ ఇన్స్క్రిప్షన్స్, వాటిని డచ్ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు నెదర్లాండ్. అక్కడ ఒక యూనివర్సిటీలో ప్రిజర్వ్ చేశారని మొన్న ప్రధానమంత్రి విజిట్లో వాళ్ళు దాన్ని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నారని, ఇచ్చేస్తున్నారని. అయితే ఇంతకీ ఆ కాపర్ ఇన్స్క్రిప్షన్స్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ మనకి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఏమిటున్నాయి అంటే, జస్ట్ ఐ షల్ రీడ్ అవుట్ దట్ న్యూస్ పేపర్లో ఉన్నది. వాట్ మేక్స్ ద ఇన్స్క్రిప్షన్స్ హిస్టారికలీ ఎక్స్ట్రాడినరీ ఈజ్ ది స్టోరీ దే ప్రిజర్వ్. The copper plates record the grants of taxes and village revenues to the Chudamani Vihara, a Buddhist monastery established in Nagapattinam, a major port city on the Coromandel coast of Tamil Nadu. దీని నుంచి నేను డ్రా చేసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాజరాజ చోళ వాజ్ అ హిందూ రూలర్ డీప్లీ అసోసియేటెడ్ విత్ శైవం. ఈ ఇన్స్క్రిప్షన్స్లో తెలుస్తున్న దాన్ని బట్టి, ఈ బుద్ధిజానికి ఆయన ఇచ్చిన సపోర్ట్ బట్టి నాకు ఏమిటి అర్థం అవుతుందంటే, దిస్ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ధర్మాస్ అనండి, రిలీజన్స్ అనండి, అండ్ ద లెవెల్ ఆఫ్ టాలరెన్స్ అప్పట్లోనే రాజరాజ చోళ 1000 సంవత్సరాల క్రితం ఉన్న లెవెల్ ఆఫ్ టాలరెన్స్ అది మరి ఇప్పుడు ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. అలాగే మీరు కూడా పుస్తకంలో రాశారు, నలంద ఆరామానికి గుప్తుల కాలం నుండి కూడా ఒక 200 గ్రామాలని వాళ్ళు, అంటే ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఇన్క్లూజివ్నెస్ అంటాం కదా, దట్ ఇన్క్లూజివ్నెస్ ఎగ్జిబిటెడ్ 1000 years బ్యాక్. వెదర్ అది అడ్వాన్స్ అవుతున్న కొద్దీ తగ్గుతున్నదా? సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీ ఆలోచనలు ఏమైనా ఉంటే పంచుకోండి. మీరు భారతీయులకి ఒక హాల్మార్క్, ఒక గుణం అంటూ ఏదైనా ఉంది అంటే, మీరు ఇందాకన్నా రిలీజియస్ టాలరెన్స్, ది ఎబిలిటీ టు కో ఎగ్జిస్ట్ విత్ అదర్ ఫెయిత్స్. అది మనకి మన నరాల్లో, మన శరీరంలో, మన రక్తంలో, కణకణాల్లో ఉందండి. దీనికి మీకు కొంచెం లాంగ్ ఆన్సర్ ఇస్తాను, ఎందుకంటే చాలా రెలవెంట్ అది. అజాతశత్రువు తండ్రిని చంపేశాడు. అజాతశత్రువు మగధ రాజు, ఇందాక చెప్పాం కదా, రాజగృహ మగధ. ఆయన గారు తండ్రిని చంపేశాడు, బింబిసారుడిని. చంపేసిన తర్వాత ఆయనకి రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఓ రోజు బాల్కనీ మీద పడుకుని ప్యాలెస్లో ఆహ్లాదంగా ఉంది, చక్కగా అద్భుతంగా ఉంది, చందమామ మెరుస్తున్నాడు, గుండెల్లో మంట,
నాకు మాత్రం తృప్తి సంతోషం లేదు, ఏం చేయమంటావు అంటాడు. చుట్టూ మినిస్టర్లు కూర్చుంటారు, వాళ్ళు 6 డిఫరెంట్ ఫిలాసఫీస్ పేర్లు చెప్తారు. నువ్వు ఇదన్నా చూస్ చేసుకో, అదన్నా చూస్ చేసుకో, ఇదన్నా చూస్ చేసుకో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టీచర్ దగ్గర వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు వెళ్ళి కన్సల్ట్ చేస్తే నీకు ఉపశమనం కలిగే పద్ధతి, నీకు శాంతి కలిగించే పద్ధతి వాళ్ళు చెప్తారు, దుఃఖం నివారణించే పద్ధతి చెప్తారు, వెళ్ళి అడుగుమంటారు. 6 మంది డిఫరెంట్ ఎస్టాబ్లిష్డ్ ఫిలాసఫీస్ వాళ్ళ పేర్లు చెప్తారు. అందులో బౌద్ధం ఒకటి. అంటే మనకి ఏం చెప్తున్నది? యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఇంకొకటి 6th century BC చాలా స్పిరిచువల్ ఫెర్మెంట్ ఉంది అని మనం చెప్పుకుంటాం. భారతదేశంలో ఏ పట్టణానికి కానీ గ్రామానికి కానీ వెళ్ళినా వాళ్ళు ఒక సంతాగారా అని ఒక రూమ్ కట్టుకునేవారు. ఆ రూమ్లో ఏమిటి, ఆ నాగరికులందరూ వచ్చి ముచ్చటించుకోవడం. ఒక పాలిటిక్స్ డిస్కస్ చేశారో, వీళ్ళతో యుద్ధం చేయాలా, వీళ్ళతో వర్తకం చేయాలా, వీళ్ళతో సంబంధం పెట్టుకోవాలా, వీళ్ళతో వైరుధ్యం, అవన్నీ డిస్కస్ చేసి ఉంటారు. రిలీజియస్ మ్యాటర్స్, ఫిలాసఫీస్ డిస్కస్ చేసేవారు. ఊర్లోకి ఎవరన్నా కొత్తగా మనిషి వచ్చాడంటే, ఒక రిలీజియస్ లీడర్ కానీ, ఒక ప్రీచర్ కానీ, ఒక మత గురువు కానీ వచ్చాడంటే ప్రజలు వెంటబడి అడిగేవారట, నువ్వు కొత్తగా ఏం ధర్మం కనిపెట్టావు, కొత్తగా ఏం ట్రూత్ నువ్వు కనిపెట్టావు, కొత్తగా నీకు ఏం నిజం తెలిసింది, నువ్వు నీ యొక్క మార్గం ఏమిటి అంటే స్పిరిచువల్ పాత్ ఏది నువ్వు అవలంబిస్తున్నావు మాకు చెప్పు అని. సో ఆ సంతాగారానికి తీసుకెళ్ళి ప్రజలు వెంటబడి అతని దగ్గర నేర్చుకునేవారట. సో మన దేశంలో కొత్త స్పిరిచువల్ పాత్స్ని మనం ఫాలో అవ్వడానికి మనకి అస్సలు ఎటువంటి హెసిటేషన్ లేదు. వీఆర్ సీకర్స్, వీఆర్ గ్రేట్ సీకర్స్. అందుకేనండి మన దేశంలో ఇన్ని రిలీజియన్స్ ఇలా పుట్టి అన్ని చక్కగా వర్ధిల్లాయి. ఇంకొకటి అంతరించిపోలేదు, హిందూ మతం ఏమీ అంతరించిపోలేదు, ఏది అవ్వలేదు. అబ్జార్బ్ చేసే అంటే ఇందులోంచి వీళ్ళు తీసుకున్నారు, అందులోంచి వీళ్ళు తీసుకున్నారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బారో చేసుకున్నారు, మనం అందరం వర్ధిల్లాం, సంతోషంగా ఉన్నాం. అంతేగాని ఇది బూడపీకి అవతల పారేయాలి వేళ్లతోటి, ఇంకేదో సూపర్ ఇంపోజ్ చేయాలన్న కాన్సెప్ట్ లేదు. అనదర్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. శాతవాహనులు, ఆంధ్ర కింగ్స్, వాళ్ళు పురుషులందరూ హైందవ మతం ధర్మం ఫాలో అయితే స్త్రీలందరూ బౌద్ధాన్ని వాళ్ళు పరిరక్షించారు. మొదటి శాతవాహనుడు ఏక బ్రహ్మ అని చెప్పి జెండర్ టాలరెన్స్ కూడా ఉన్నట్టుంది చూడండి. లేదు, స్త్రీ అంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో అదే డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ ఏది ఫాలో అయితే దాన్ని ఫాలో అవడం అనేది కదా లేదు. అది ఇంకొక గ్రేట్ విషయం చెప్తాను. స్త్రీలందరూ, శాతవాహన స్త్రీలందరూ బౌద్ధ మతాన్ని పోషించారు. మీకు మహారాష్ట్ర వెళ్ళండి, ఈ కన్హేరి ఇవన్నీ ఉన్నాయి కదా, అయ్యాక అజంతా ఇవన్నీ, వాళ్ళట్లో వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. ఫలానా స్త్రీ, ఫలానా ఆవిడ. మన ఆంధ్రదేశంలో ఉన్నాయి, వాళ్ళు పోషించారు అని వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఈనాటికి ఉన్నాయి. ఇంకొకటి ఒక అద్భుతమైన విషయం నేను మీకు చెప్తాను. చంద్రగుప్త మౌర్యుడు, ఆయన మరి ఏమీ ధర్మం పాటించాడో బతుకున్నాడో మనకు తెలియదు. చనిపోయే ముందర శ్రావణ బల్గుల వెళ్ళి జైనుడయ్యి కొండ మీద ప్రాణం విడిచిపెట్టాడు. జైనుల్లో ఒక గుణం ఉంది, ఒక ట్రెడిషన్ అనుకోండి. వాళ్ళు ఫాస్ట్ చేసి 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు వాళ్ళు ప్రాణం త్యాగం చేస్తారు. వాళ్ళు భోజనం తీసుకోకుండా అలాగే చచ్చిపోతారు. ఆయన జైన్ ముని అయ్యి శ్రావణ బెల్గొళ వెళ్ళి కొండ మీద ప్రాణాలు విడిచిపెట్టాడు. శ్రావణ బెల్గొళ చాలా గొప్ప జైన్స్ క్షేత్రం. ఆయన గారి కొడుకు కాదు, మనవడు అశోకుడు బౌద్ధుడయ్యాడు. చూసారా? ఆయన గారి మనవడు కొడుకు, నాకు గుర్తురట్లేదు, దశరథుడు అన్నవాడు ఒకడున్నాడు. వాడు అజవికాస్ అంటే ఇందాక నేను 6 డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయని చెప్పాను, అందులో అజవికాస్ ఒకళ్ళు, అజీవక. వాళ్ళు అంటే జడలు ఇలాగా పెట్టుకొని వాళ్ళు ప్రతి చోట తిరుగుతూ బెగ్ చేసుకుంటూ, వాళ్ళది ఒక ఫిలాసఫీ అనమాట. వాళ్ళకి బోల్డ్ మంది ఉండేవారు. సో అతను అజీవక అయిపోయాడు. అది మనకు ఎలా తెలుసు? బీహార్లో బరాబర్ హిల్స్లో కేవ్స్ తవ్వించాడు. ఆయన ఇన్స్క్రిప్షన్ ఈనాటికి ఉంది. మీరు జైన మతాన్ని, ఇంకొకళ్ళు బౌద్ధ ధర్మాన్ని, ఇంకొకళ్ళు అజవిక ధర్మాన్ని, వీళ్ళనందరినీ ఒకే కుటుంబంలో ఇందాక అన్నది ఏమిటి?
ఇన్ని డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉన్నా కూడా చక్కగా డొనేషన్స్ ఇచ్చుకుంటూ పరిరక్షణకి గ్రామాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళు బతకాలి మనము బతకాలి ఆ యొక్క ధర్మము చక్కగా ఉండాలి మనం ఆ యొక్క మూడు ఆ యొక్క ఫిలాసఫీ ప్రజల్లో చాలా ఉండేది. ఒక్కటి చెప్తాను, అశోకుడి ఇన్స్క్రిప్షన్స్లో అతను అంటాడు, ధమ్మ మహామాత్రాస్ని వాళ్ళని అపాయింట్ చేశాడు. ఆయన ఒక ఇన్స్క్రిప్షన్లో ఆయన రాస్తాడు, ఎవరి రిలీజియన్ ఎవరి ధర్మాన్ని వాళ్ళని పాటించండి. ఒక ధర్మం ఫాలో అయిన వాళ్ళు రెండో ధర్మాన్ని కష్టపెట్టకూడదు, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించండి, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని అశోకుడు అన్నాడు. ఎప్పుడు 2300 years బ్యాక్. సో ఇది మన రక్తంలో ఉంది, ఇది మన యొక్క సంస్కృతిలో మూలం అని నేను అనుకుంటాను, ఈ రిలీజియస్ టాలరెన్స్ అన్నది. ఇంకొకటండి, బౌద్ధంలో ఒక ట్రెడిషన్ ఉందండి, ఒక కష్టం ఉంది. దాన్ని పబ్లిక్గా బౌద్ధ భిక్కువులందరూ ఒక చోట కలిసి వాళ్ళు పతి మొక్క అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బౌద్ధంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 200 చిలుకు ఉన్నాయి. ప్రతి మాంక్ ప్రతి ఒక్క బిక్కు దాన్ని వల్లి వేయాలి. ఆ వల్లి వేసినప్పుడు ఈ రూలు మద్యం నిషేధం. నేను ఈ మాట చెప్పాను, మీలో ఎవరైనా మద్యం నిషేధాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పండి అంటే మిగతా బిక్కులందరి సమక్షంలో మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఉపవాసత అంటూ ఉపవాసం పెట్టి ఆ వేళ ఇవన్నీ ప్రతి మొక్క అంటే అద్దంలో మొహం చూసుకోవడం. మీరు ఒకవేళ పొరపాటు చేస్తే మీ అద్దంలో ముఖం మీరే చూసుకుని మీ యొక్క కల్మషాన్ని మీరే కడుక్కోండి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. దీన్ని క్రిస్టియన్స్ బారో చేసి కన్ఫెషన్స్ అని పెట్టారు. చూసారా, కన్ఫెషన్ అని వాళ్ళు అన్నారు. అక్కడ కన్ఫెషన్ ఎక్కడ జరుగుతుంది? ప్రీస్ట్కి నీకు కాన్ఫిడెన్స్, అది మీరు నా దగ్గర కన్ఫెస్ చేస్తే నేను మూడో మనిషికి చెప్పకూడదు ఈయన ఇలా అని చెప్పాడని. ఇక్కడ అలా కాదు, అందరి ముందర. అంటే మీరు మనసులో ఉన్న గిల్ట్ని, మనసులో ఉన్న ఏదో చేసిన తప్పుని అందరి ముందర చేసుకొని కడిగేసుకుని అన్బర్డనింగ్ అంటారు దాన్ని. అన్బర్డనింగ్, మీ యొక్క మనసులో ఇంకా ఆ బరువు వద్దు, ఆ యొక్క దుఃఖం వద్దు. నేను తప్పు చేసిన వాడికి ఎప్పుడు దుఃఖం ఎక్కువ అవుతుంది. ఆ దుఃఖం మీరు అక్కడే తీసేసుకోండి, మనసుని తేలికపరచుకోండి. ఇటువంటివి చూసారా క్రిస్టియన్స్ బారో చేశారన్నావా? వాళ్ళు ఎవరు దీన్ని ఇది బౌద్ధం నుంచి వచ్చింది మేము చెయ్యము అని అనలేదే. ఇంకొకటి, బుద్ధుడిని క్యాథలిక్ చర్చ్ ఆఫ్ రోమ్ క్యాననైజ్ చేశారు, తెలుసా మీకు? బుద్ధుడిని ఒక సెయింట్ కింద వాళ్ళు క్యాననైజ్ చేసి ఆయన జోసఫట్ అన్నారు. అది అబౌట్ 16th-17th century వరకు రికార్డెడ్ హిస్టరీలో ఉంది. అది మనం చెప్పింది కాదు. నేను ఎక్కడ చదివానంటే రీస్ డేవిడ్స్ అన్న ఆయన ఒక బ్రిటిష్ స్కాలరు, ఆయన రాస్తాడు. నేను ఫస్ట్ టైం అది చదివిన తర్వాత నేను తప్పు చదివేనేమో అని చాలా రీసెర్చ్ చేశాను. నో, బుద్ధ వాజ్ క్యాననైజ్డ్ బై ద రోమన్ క్యాథలిక్ చర్చ్. మరి మీకు టాలరెన్స్ కనపడలేదా అండి? సో ఇది మిగతా విషయాల్లో మిగతా దేశాల గురించి నేను చెప్పను. భారతదేశంలో ఈ టాలరెన్స్ అన్నది మన కల్చర్లో ప్రతి మనిషిలోనూ అలాగా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు మేము తీసి అవతల పడేస్తాం, కొత్త ఐడియాస్ ఇస్తామంటే మరి అది మన కల్చర్ని మనం చేతుల బ్యూటిఫుల్ కల్చర్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. దిస్ షుడ్ బి ది మెసేజ్ టు ది యూత్, ప్రత్యేకంగా అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి అని. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. బుద్ధుడి యొక్క గాథ, ఎవరో రాజకుమారుడు ఇల్లు విడిచిపెట్టేసి అన్నీ త్యాగం చేసేసి సుఖాలన్నీ ఇలాగ రోడ్ల మీద వెళ్ళిపోయి ఒక ఆర్డినరీ పర్సన్ లాగా చింకి బట్టలు కట్టుకుని ఇలాగా ఒక పెద్ద మత గురువు అవడం, మతం అని ఆయన అనలేదు, ఫిలాసఫీ ధర్మ ఆయన చెప్పాడు. ఈ కథ ప్రపంచంలో ఎంత ఫ్యాసినేటింగ్ అయిపోయిందంటే ఈ స్టోరీని యూరోప్కి తీసుకెళ్లారు. ఎలా వెళ్ళింది అంటే వర్తకులు వెళ్ళుండొచ్చు, ట్రావెలర్స్ వెళ్ళుండొచ్చు, ఎలా వెళ్ళింది. దాన్ని ఒక 150-200 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి డ్రమటైజ్ చేసి మిగతా దేశాలన్నీ చూసాయి. సో వాళ్ళు యూసఫ్ స్టేల్స్ అని మీరు చదువుంటారు,
యూసఫ్ స్టేల్స్. దాని ముందర మీరు పంచతంత్ర స్టేల్స్ ఉన్నాయి. Hmm. పంచతంత్రకి బేసు బుద్ధుడి యొక్క ప్రవచనాలు. ఆయన ప్రజలు 10 మంది 50 మంది ఒక గ్రామంలో ఆయన వెళ్తే వచ్చి అడిగి ఇందాక చెప్పాను కదా, నీదేం ధర్మ నీది కొత్తగా నాకు చెప్పు అని వెంటబడేవారని. వాళ్ళు అడిగేవారట, నీదేం ధర్మం స్వామి, నువ్వు కొత్తగా ఏం కనిపెట్టావు నాకు చెప్పంటే ఆయన ప్రజలకు అర్థమైనడానికి ప్రాకృతంలో, సంస్కృతంలో కాదు ప్రాకృతంలో ప్రజలకు అర్థమైన మగధి, సూరసేని ఈ లాంగ్వేజెస్లో వాళ్ళకి చెప్తూ, ఈ పొలం పనులు చేసుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద ఫిలాసఫీలు చెప్తే అర్థం కాదని ఒక కోతికి బొమ్మ, లేకపోతే ఒక పిట్ట, లేకపోతే ఒక ఏనుగు, ఒక సింహం కథల్లా పిట్ట కథల్లా చెప్పేవాడు ఆయన. పంచతంత్రానికి అది పంచతంత్రానికి బేస్ బుద్ధిస్ట్ లోర్. ఆయన యొక్క జాతక స్టోరీస్, దీని మీద టేక్ ఆఫ్ యువర్ యూస్ ఆఫ్ స్టేల్స్. మేడం ఇది బాగుంది. ఇంతటి ఇక్కడ మనకి ఇప్పుడు ఇదంతా కూడా రీసెర్చ్ కొనసాగాలి. అండ్ ఈ థాట్ ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ జనరేషన్కి కూడా వెళ్ళాలి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నది, సో చరిత్ర విద్యార్థులు ఉండుంటారు. సో ఈ పరిశోధన చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏదైనా ఉందా? సలహా అంటే అండి, చాలా రా మెటీరియల్, చాలా సోర్స్ మెటీరియల్, మనకి ఇమ్మెన్స్ మెటీరియల్ ఉందండి. మీరు ఆశ్చర్యపోతారు. లార్స్ ఫోజెలిన్ అతను ఒక యూరోపియన్ అమెరికన్ స్కాలర్ వచ్చి 5 ఏళ్ళు ఇక్కడ స్టడీ చేసి ఇక్కడ పిహెచ్డి తొట్లకొండ మీద చేసి ఆయన అమెరికాలో పిహెచ్డి సబ్మిట్ చేసుకున్నాడు. ఆయన పుస్తకాల కాపీలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇది కోర్టులో కూడా పెడుతూ ఉంటాను, ఏమండి చూడండి ఇలాగ ఆయన వచ్చి ఇచ్చాడని, రీసెర్చ్ చేశాడని. కాబట్టి మనకి సోర్స్ మెటీరియల్, రా మెటీరియల్ ఇదంతా ఒక పుస్తకం లాగా, ఒక రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది ఇంతకంటే ఒక అద్భుతమైన మెటీరియల్ లేదు. బౌద్ధం చాలా రీసెర్చ్ చేయబడిన ఒక ధర్మం. ప్రపంచం అంతటా దీని గురించి రీసెర్చ్ చేశారు. కాబట్టి దీనికి ఇంకా రీసెర్చ్ చేయాలి, అవకాశం ఉంది, మనకి సైట్లు ఉన్నాయి. అవును మేడం, చివరిగా మీరు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వర్క్, ఏదైనా పుస్తకం, రీసెర్చ్, ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నదా? అలాగే ముఖ్యంగా యువకులకి మీరు సజెస్ట్ చేసే పుస్తకం, ఈ పుస్తకం చదవండి అని, నాట్ నెసరీలీ బుద్ధిజం అని కాదు, ఈ పుస్తకం చదవండి అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు? నా ప్రాజెక్ట్స్ అయితే ఒక ప్రాజెక్ట్ నడుస్తున్నది. నేను ఇప్పుడు అది కొంచెం టు మెన్షన్ ఇట్ విల్ బి ప్రిమచ్యూర్. ఓకే, లేనప్పుడు యూ మే దాన్ని రెడీగా ఉంది. 2 ఇంకా పుస్తకం గురించి చెప్పండి. పుస్తకం గురించి అంటే హిస్టరీ గురించి చదవడానికి చాలా చాలా పుస్తకాలు ఉన్నాయండి. బౌద్ధం గురించి అపారంగా ఉన్నది, చాలా లిటరేచర్ ఉన్నది, చదవచ్చు. నేను ఈ మధ్య ఈ పుస్తకం లేటెస్ట్గా చదివాను, చూడండి. అది ఆయన శ్రీనివాస్ రెడ్డి, ఆయన అమెరికాలో ఉంటూ రీసెర్చ్ చేసి కృష్ణదేవరాయ మీద పుస్తకం ఇది చాలా బాగా రాశారు. కృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర. అవును. ఓకే. ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే అక్కడ ఉండి ఇక్కడ రీసెర్చ్ చేసి ఆయన పుస్తకం తీసుకొచ్చాడు. ఓకే, ఇంచుమించు 234 పేజీల్లాగా కనిపిస్తున్నది. ఓకే, ఇది కృష్ణదేవరాయ విజయనగరం సామ్రాజ్యం గురించి ఆయన రాసిన పుస్తకం. దిస్ కెన్ బి, ఒకసారి ఇది చదవచ్చు అనేది మీ సజెషన్. ఇంకొక వెరీ బ్యూటిఫుల్ బుక్, నాకు ఎప్పుడు అది అందరికీ చెప్తూ ఉంటాను, డలైలామాస్ క్యాట్, దాని మీద పేరు. ఒక ఇమాజినరీ స్టోరీ అనమాట. ఒక ఫ్రెంచ్ ఆయన రాశాడు. డలైలామాదకి ఒక చిన్న పిల్లిపిల్ల ఆయన దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఆ పిల్లిపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఫిలాసఫీ అంతా మాట్లాడుతుంది. డలైలామా యొక్క అసోసియేషన్, షీ సేస్ దట్ మ్యాన్ లివ్స్ విత్ మీ. పిల్లి డలైలామాతో ఉండడం కాదు, మై మేట్ అంటుంది, మై రూమ్మేట్ అంటుంది. ఆయన లైఫ్ లో అది చూసిన లైఫ్ అంతా అది చెప్తుంది. చాలా బ్యూటిఫుల్ గా రాశారు. క్యాట్ రైటర్ రాశారు. డలైలామా దగ్గరికి ఇంటర్నేషనల్ గా చాలా మంది వస్తూ ఉంటారు. ఎవరి ప్రిజం లో వాళ్ళు అదంతా ఎలా చూసారో వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇది బై ఛాన్స్ నాకు అమెరికాలో మా అబ్బాయి లైబ్రరీలో కనిపించింది, నేను ఫ్లైట్ లో చదువుకున్నాను. బ్యూటిఫుల్ బుక్, చాలా బ్యూటిఫుల్ బుక్. రైట్ మేడం, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మీ సమయాన్ని చాలా విషయాలు